అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. వాయు కాలుష్యం పెరిగి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో పోలీస్ శాఖ మొక్కలు నాటే బృహత్తర కార్యాన్ని చేపట్టింది. అందులో భాగంగా కరీంనగర్ కార్పొరేషన్ 21వ డివిజన్ కొత్త యాస్వాడ పార్కు స్థలంలో కరీంనగర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆయా డివిజన్ల గౌరవ కార్పొరేటర్ల సహకారంతో వారు నిర్దేశించిన ప్రదేశంలో వన మహోత్సవం 2026లో భాగంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారి మరియు పోలీస్ కమిషనర్ గారి సూచనల మేరకు పలు డివిజన్లలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని సిఐ సృజన్ రెడ్డి గారు తెలిపారు. అందులో భాగంగా కరీంనగర్ కార్పొరేషన్ 21వ డివిజన్ కార్పొరేటర్ వరాల నరసింహం గారి సహకారంతో వన మహోత్సవం 2026లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని సిఐ సృజన్ రెడ్డి గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ సృజన్ రెడ్డి గారితో పాటుగా సీనియర్ ప్రజా ప్రతినిధులు, 21వ డివిజన్ కార్పొరేటర్ వరాల నరసింహం గారు, డివిజన్ పెద్దలు, వివిధ కాలనీల పెద్దలు, అభిమానులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక్కొక్కరిగా తమ మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకుంటున్నామని కార్పొరేటర్ వరాల నరసింహం గారితో పాటు మరియు సిఐ సృజన్ రెడ్డి గారితో పాటుగా ప్రతిజ్ఞ బూనారు. ఈ సందర్భంగా చెట్లు నాటే కార్యక్రమానికి ముందు పార్కు స్థలంలో మొలిసిన గడ్డి మొక్కలను, చెత్తా చెదారాన్ని మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందితో కలిసి కార్పొరేటర్ వరాల నరసింహం గారితో పాటుగా స్థానిక పెద్దలు, యువకులు, వివిధ కాలనీల పెద్దలంతా కలిసి శ్రమదానం చేసి గడ్డిని, చెత్త చెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ భవిష్యత్ తరాల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఇటు రాజేందర్ మంచి గాలి రావడానికి, నీట్గా చల్లగా ఉండడానికి కదా. మట్టి మట్టి పారేసుకురా నీళ్ళు నీళ్ళేమి అర్షాక నీళ్ళు తీసుకో, నీళ్ళు రావాలి మగ్గు తీసుకురా. భాగంగా ఈరోజు 21 డివిజన్లో మా ఆహ్వానం మేరకు గౌరవ టూటౌన్ సిఐ గారు రావడం జరిగింది. వచ్చిన సందర్భంగా ఈరోజు వనవాసాన్ని పెంచాలి, హరితారం ఉండాలి, పచ్చదనం ఉండాలి. పచ్చదనం ఉన్నట్టయితే ఆక్సిజన్ దొరుకుద్ది. ఆక్సిజన్ వల్ల మంచి మానవులకు స్వచ్ఛమైన గాలి దొరుకుద్ది. అందుకొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా ప్రవేశపెట్టిన వనమహోత్సవానికి ఈరోజు గౌరవ సిఐ గారిని పిలవడం జరిగింది. అందులో భాగంగానే సిఐ గారు మా ఆహ్వానం అందించి
వచ్చి ఇక్కడ పార్కులో మంచి ప్రదేశము, ఇక్కడ ఎప్పుడు ఎక్కువ మంది కూర్చుంటారు. ఎండాకాలం చెట్ల కింద కూర్చునేందుకు ఆస్కారం ఉంటుంది, మంచి ఆక్సిజన్ దొరుకుతుందన్న ఉద్దేశంతో ఈరోజు గౌరవ కాలనీ పెద్దలందరూ మరి అందరి సమక్షంలో ఈరోజు ఒక దాదాపుగా 50 చెట్లను నాటడం జరిగింది. ఈ 50 చెట్లను మళ్ళీ ఒక సంవత్సరం వరకు గౌరవ సిఐ గారుకి ఈ చెట్లను ఎట్లా ఉన్నాయో అట్లా చూపించి ప్రాణంగా ఉన్నాయని బతికిస్తాయి, ఈ చెట్లు సజీవంగా ఉన్నాయని చూపిస్తామని మన పెద్దల కాలనీ తరపున అందరి తరపున గౌరవ సిఐ గారికి మాటిస్తున్నాం. కావున మీరు కూడా చెట్లు పెట్టడమే కాదు, చెట్లను కాపాడవలసిన బాధ్యత ఉంది. ఓన్లీ చెట్లు పెట్టి దులుపుకోవడం కాకుండా గౌరవ సిఐ ఒక సంవత్సరం తర్వాత కలిసినప్పుడు మీ చెట్లు ఎట్లున్నాయంటే మనం ఫోటో పెట్టి సార్ మీరు పెట్టిన చెట్లు ఈ విధంగా ఉన్నాయని చెప్తే అప్పుడు సారు వీళ్ళు ఒక క్రమశిక్షణ గల వ్యక్తులు, ఈ డివిజన్ ప్రజలు మాట ప్రకారం మెదులుకున్నారు. నేను సంవత్సరం తర్వాత అడిగినా కానీ చెట్లు పెంచినరు సంతోషం అనే విధంగా మాట్లాడే విధంగా మనం ప్రవర్తించాలని కాలనీ పెద్దలందరికీ వేడుకుంటున్నాను. వన మహోత్సవంలో 2026లో భాగంగా ఈరోజు 21 డివిజన్ కార్పొరేటర్ గారు వరాల నరసింహం గారికి చెప్పడం జరిగింది. మన ఏరియాలో ఎక్కడైనా మంచి ప్లేస్ చూడండి, అక్కడ మనం మొక్కలు నాటుదాం. ఎందుకంటే ఈ ఇప్పుడున్న పొల్యూషన్లో స్వచ్ఛమైన గాలి అని అంటే మొక్కలు పెంచితేనే దొరుకుతుంది. వేరే ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత అయితే ప్రతి ఒక్కరు కూడా ఆక్సిజన్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు అని చెప్తే, లేదు సార్ మనం ఖచ్చితంగా చేద్దాం, ఇటువంటి మంచి కార్యక్రమం గవర్నమెంట్ తలపెట్టింది, మనం కూడా అందరం దాంట్లో భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో చెప్పిన వెంటనే తను వెనకకు రాకుండా తన కాలనీలో ఉండే సభ్యులను వాళ్ళందరినీ గ్యాదర్ చేసేసి ఇక్కడ దాదాపుగా 50 చెట్ల వరకు మొక్కల్ని కూడా నాటడం జరిగింది. ఈ మొక్కలే రేపు ఇక చెట్లైన తర్వాత ఇది ఫ్యూచర్ జనరేషన్ కోసం కూడా మంచి ఆక్సిజన్ అందించే రకంగా వాళ్ళ హెల్త్కు అంటే మంచిగా ఉండే రకంగా ఒక ప్లాన్ చేసి సిస్టమేటిక్గా అన్ని ప్లాంట్స్ నాటడం జరిగింది. దానికి మా పోలీస్ శాఖ తరఫుకెళ్ళి ఈ 21 డివిజన్ వరాల నరసింహం గారికి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సిపి గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది, కలెక్టర్ గారు, సిపి గారు కూడా ఇంతకుముందే. ఇది అందరు కూడా మంచి ఇనిషియేషన్ తీసుకొని ప్రతి ఒక్కరు నాటే విధంగా చూడమని చెప్పారు. ప్రతి పోలీస్ స్టేషన్కి కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా మన ఏరియాలకు సంబంధించిన అందరు కార్పొరేటర్స్ కూడా చెప్పినాము, వాళ్ళు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయినారు, వాళ్ళు కూడా భాగస్వాములు అవుతున్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు. అట్లనే ప్రతి ఇంటికి కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క మొక్క నాటడం అనేది ఒక అలవాటుగా ఏర్పాటు చేసుకుంటే అందరికి కూడా ఫ్యూచర్లో కూడా మంచి ఆక్సిజన్ అందుతుంది. థ్యాంక్ యూ ఆల్. 21 డివిజన్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వనమహోత్సవంలో భాగంగా కొత్తయాసాడ పార్కులో దాదాపుగా 50 చెట్లు నాటడం జరిగింది. ఈ 50 చెట్లను మేము సంరక్షించి చెట్లు పెద్దదాకా బాధ్యత తీసుకొని మా వంతుగా సమాజానికి ఆక్సిజన్ అందించడానికి మా వంతు తోడ్పాటు అందించి సమాజంలో కాలుష్య నియంత్రణకు పాటుపడతామని 21 డివిజన్ తరఫున మేమందరము ప్రతిజ్ఞ చేయించున్నాము. టీడీ న్యూస్ కేఎన్ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.